వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు పాకిస్తానోడు అనుకోవచ్చు అనమాట. ఖవాజా ఆసిఫ్ వాళ్ళ దేశపు రక్షణ మంత్రి గారు ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాతనంట భారతదేశాన్ని దెబ్బతీసేసేటప్పటికి ఇంతకుముందు ఈయనే చెప్పాడు, భారతదేశం గెలిచింది, మేము చాలా నష్టపోయాం, మా యుద్ధ ట్యాంకులు దెబ్బతిన్నాయి, యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి, అట్లాగే మా ఎయిర్ బేసులను దెబ్బతీసింది, మా దగ్గర ఉగ్రవాద శిబిరాలు అని చెప్పేసి వాళ్ళని దెబ్బతీసిందని ఈయనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో వీళ్ళు తిప్పికొట్టడం వల్ల అంటే ఇప్పుడు వాళ్ళ విమానాలకు విపరీతమైన గిరాకీ పెరిగిపోయిందట. ఇది ఆయన చెప్పుకొస్తుంది. ఏంది వీళ్ళ విమానాలు JF-17లను J-10లు అవి చైనా నుండి తెచ్చుకున్నటువంటి వాటికి చివరికి వీళ్ళ దగ్గర ఎవడయ్యా కొనడానికి వచ్చిందంటే అజర్బైజాను, లిబియా. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు, అప్పులు ఇస్తే తీసుకుంటామంటున్నారు. ఇంకోటి అందులో మెటీరియల్ చూస్తే రష్యా, చైనా, ఇటలీ, టర్కీ, బ్రిటన్ పరికరాలు దాంట్లో ఉండేది. అంటే ఓ రకంగా చెప్పాలంటే కిచిడి విమానాలు అనమాట. మనం కొట్టిన దెబ్బకి మనం సరిహద్దు దాటకుండా పేలిస్తేనే 5 విమానాలు పేలిపోయినాయి, 6 విమానాలు. అదే ట్రంప్ చెప్పుకొచ్చింది. మన దగ్గరది ఒక్క విమానం కాదు కదా, ఒక్క డ్రోన్ కూడా మన దేశం దాటి రాలేదు. అది మనం సాధించింది. ఎందుకంటే ఉంటే మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా చూపించేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గరదైతే వాళ్ళ ప్రజలే చూపించారు. కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా కామెడీ చేస్తున్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి.